స్వయాన ఒక మానవుడు తన జీవితాన్ని తాను హరించుకునే స్వేచ్ఛ హక్కు కూడా కలిగి లేడు. అంటే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేటువంటి స్వేచ్ఛ మానవుడికి లేదు. ఖురాన్ గ్రంథంని మనం చూసినట్లయితే 4వ సూర నిసా 29వ ఆయతను మనం పరిశీలించినట్లయితే, వలా తఖ్తులు అన్ఫుసకుం, మిమ్మల్ని మీరు చంపుకోకండి అంటే మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసుకోకండి, మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసుకునే హక్కు, స్వేచ్ఛ, స్వతంత్రాలు మీకు లేవు. ఈ జీవితం మీది కాదు, మీకు దేవుడు ప్రసాదించాడు. ఈ జీవితానికి యజమాని దేవుడు. జీవితాన్ని హరించే హక్కు స్వయాన వ్యక్తి కూడా ఇవ్వలేదు ఇస్లాం ధర్మం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఒక వ్యక్తి ఏ పద్ధతిలో అయితే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడో అదే పద్ధతిలో నరకంలో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఈరోజు సమాజంలో మానవులు అనుకుంటున్నారు, నా జీవితంలో సమస్యలు అధికంగా అయిపోయాయి, అనేక సమస్యలు నా జీవితంలో వచ్చేసాయి, నేను 5 నిమిషాలు ఓపిక పట్టుకుని ఆత్మహత్య చేసుకుంటే నా సమస్యలు కాస్త దూరం అయిపోతాయి అనుకుంటున్నాడు, ఆత్మహత్య పాల్పడుతున్నాడు. కానీ సోదరులారా, ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తారు, మీరు ఏ పద్ధతిలో అయితే ఆత్మహత్య చేసుకుంటారో అదే పద్ధతిలో మీకు నరకంలో శిక్ష అనుభవించవలసినటువంటి ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి ఉరి వేసుకుని చనిపోతే నరకంలో ఉరి వేసుకుంటూ శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ఒక వ్యక్తి కాల్చుకుని చనిపోతే నరకంలో కాల్చుకుంటూ శిక్ష అనుభవించవలసి వస్తుంది. ఒక వ్యక్తి ఎత్తైన ప్రదేశం నుంచి దూకి చనిపోతే ఎత్తైన ప్రదేశం నుంచి దూకుతూ శిక్ష అనుభవించవలసి వస్తుంది. మాటి మాటికి ఆ శిక్ష అక్కడ అనుభవించవలసి వస్తుంది. అయితే సోదర మహాశయులారా, ఒక వ్యక్తిని చంపకూడదు, ఒక వ్యక్తి తన్ను తాను చంపుకోకూడదు.